అక్షర సూర్యుడు అభ్యుదయవాది అలశెట్టి ఆదిలో. మరణం నా చివరి క్షణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుగణం కాదు. అలశెట్టి ప్రభాకర్ 1956 జనవరి 12న జగిత్యాల పట్టణంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కష్టాల కడలిలో ఎదురీత మొదలైంది. ఆయనకు చిన్నతనం నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అదే 1974లో సాహిత్య దీప్తి అనే సాహితీ సంస్థ ఆవిర్భావానికి నాంది పలికింది. వ్యవస్థపై అక్షరాయుధాన్ని ఎక్కుపెట్టాడు. ఫోటోగ్రఫీలో పట్టు సాధించి 1976లో పూర్ణిమ స్టూడియోను స్థాపించాడు. ఆనాటి యువ కవులకు, సాహితీవేత్తలకు అది అడ్డాగా నిలిచింది. సాహిత్యం, ఫోటోగ్రఫీ కాకుండా మరో కళపై పట్టు సాధించాడు, అదే చిత్రలేఖనం. ఇది సాహిత్యానికి మరింత జవసత్వాలను నింపింది. తన కవితలకు తానే స్వయంగా గీసిన చిత్రాలు ఒక సంచలనం. భూస్వామ్యం, దోపిడిదారి వ్యవస్థ నుండి పేదలను రక్షించేందుకు మార్క్సిజం ఒక్కటే ఆయుధమని నమ్మిన అభ్యుదయవాది అలశెట్టి. 1978 సెప్టెంబర్ 9న గడిపెత్తనాన్ని ధిక్కరిస్తూ కూలీ రేట్ల పెంపు కోసం రైతు కూలీలు జగిత్యాల వీధుల్లో చేసిన జైత్రయాత్ర స్ఫూర్తితో జిల్లాలో విప్లవోద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమం ప్రభావం అలశెట్టిలో అలజడి రేపాయి. తద్వారా అలశెట్టి కలం నుండి కవితలు ఫిరంగులై గర్జించాయి. సిద్ధాంత గ్రంథాల సారమెందుకురా, ఇంటి ముందు నుంచి సాగిపోయిన జగిత్యాల జైత్రయాత్ర పాదదూరి చాలదా అంటూ సామాజిక రుగ్మతలు, కుళ్ళు రాజకీయాలపై చురకత్తుల్లాంటి చురకలు అంటించారు. అదే స్ఫూర్తితో మంటల జెండాలు పుస్తకం ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్కు మకాం మార్చారు. ఇక్కడ శిల్పి పేరుతో ఫోటో స్టూడియో స్థాపించి సాహిత్యకారులకు మరో అడ్డాను ఏర్పరిచారు. చురకలు పుస్తకం వెలువరించారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుని రక్తరేఖ, సంక్షోభ గీతం వంటి అనేక రచనలు అందించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన క్షయవాదికి గురైనారు. ఆరోగ్యం, ఆర్థిక స్థితి చతికిపోయింది. ఒకవైపు వ్యాధితో బాధపడుతూనే సిటీ లైఫ్ పేరుతో ఒక పత్రికలో కాలం నిర్వహించారు. సిటీ లైఫ్లో ప్రతి మాట ఒక తూటాగా పేలాయి. ఆరోగ్యం మరింత క్షీణించి 1993 జనవరి 12న జన్మదినం రోజునే తనువు చాలించారు. ఈయన మరణం సాహితీ లోకానికి, కళారంగానికి తీరని లోటు అని చెప్పవచ్చు. అలశెట్టి సాహిత్యం, కళాతృష్ణ నేటి యువతకు, సాహితీ లోకానికి ఆదర్శమని అనడంలో అతిశయోక్తి లేదు. ఈయన జనన మరణ దినం సందర్భంగా సాహితీ కిరణాలు అర్పిస్తున్న అక్షర నివాళులు. సంపాదకీయ వ్యాసకర్త మేడికాల అంజయ్య, తెలుగు పండితులు.